గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని. కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే పదే చెప్పుకుంటూ వచ్చాం. ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి. ఆ యాజమాన్యులందరినీ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి మీరు. ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా సరే మేము అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక 2 లక్షల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజున సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రైవేట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు, వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు, ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అంచనాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం. కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు. కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం. షూర్ అండి. మేము గతంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్లో కృష్ణా జిల్లాలో ఈ సమస్యను మేము ఎదుర్కొన్నాం. అక్కడ ఆ విధంగానే మీరు ఇందాక సూచించినట్టు ప్రతి మిల్లుకి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో, కనీస మద్దతు ధర విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి రైతుకి మేము అండగా నిలబడ్డాం. నేను రేపు సమీక్షించినప్పుడు తప్పకుండా ఆ విధంగానే ఉత్తర్వులు ఇస్తాను ఈ 2 జిల్లాల్లో కూడా. ఎందుకంటే అన్నపూర్ణ లాంటి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, రైతులు ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడకూడదు. మీరు ప్రభుత్వం పైన మీరు నమ్మకం కోల్పోబాకండి. ఖరీఫ్లో ఏ విధంగా అద్భుతంగా మేము కొనుగోలు చేశామో రబీలో కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీకు 11 లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము కొన్నాం. అర్థం చేసుకోండి మీరు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడావుడి చేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉంది. ఆ విధంగా ఆయన మాట్లాడితే రైతాంగం గురించి ఏం చెప్పమంటారు? కనీసం రైతులకి డబ్బులు ఇవ్వలేదు, బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. పోనీ ధాన్యం కొన్నారంటే అది లేదు. లెక్కలు చూస్తే ప్రజలకు తెలియాలి ఈ రోజున వాస్తవాలు ఏంటో. ఖచ్చితంగా మేము నిలబడతాం. రేపు లోతుగా సమీక్షించుకుని వివిధ జిల్లాల కలెక్టర్లను రమ్మన్నాను, జాయింట్ కలెక్టర్లు రమ్మన్నాను, అధికారులను రమ్మన్నాను. అదేవిధంగా మిల్లర్లను కూడా ఆహ్వానించాం, రైతు సోదరులు కూడా ఆహ్వానించాం. మీ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం చేయకుండా మేము ఉండం. 100% పరిష్కారం చేస్తాం. ఆ నమ్మకంతో మీరు ఉండండి మనస్ఫూర్తిగా తెలుగు. ఇవాళ ఉదయం నేను కొంతమంది కలెక్టర్లతో నేను టెలికాన్ఫరెన్స్ చేశాను, మాట్లాడానండి. తప్పకుండా వివరాలు రావాలి. ఇవాళ ఉదయం కురిసిన వర్షానికి కొంతవరకు ధాన్యం ఎక్కడైతే తడిచిందో ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎటువంటి ప్రక్రియ చేయాలో మేము ఆలోచిస్తున్నాం. తక్షణమే వాళ్ళకి గోతాలు అందించమని చెప్పడం జరిగింది. గోతాలు ఉన్న చోట ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా
ఆ విధంగా స్పందించేటట్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఖచ్చితంగా నిలబడతాం. మరి ఎండియు వాహనాల్లో రేషన్ రైస్ బదులు కిలో 13 రూపాయలు తీసుకోండి అని డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గర తీసుకొచ్చి ఒక్క వారం రోజులు ఓపిక పట్టండి వాటి గురించి. సార్ తేమ అన్నిటికీ తేమ శాతమే సమస్యగా ఉందండి. దానికి మధ్య మార్గం ఏమన్నా చూపించగలరా? ఇప్పుడు ఇందా మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరీఫ్ మాసంలో కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు గురించి పర్యటించినప్పుడు నిర్ణయం తీసుకున్నాం మేము. అదేంటంటే వచ్చే సంవత్సరం అంటే ఖరీఫ్ మాసానికల్లా ఈ తేమ శాతం మెజర్ చేసే మీటర్లు ఏవైతే ఉన్నాయో, మెషిన్లు ఏవైతే ఉన్నాయో, ఒకటే బ్రాండు ఒకటే కంపెనీ దగ్గర నుంచి రైతు సహాయ కేంద్రాల్లో అదే పెడతాం. అదే మెషిన్ మళ్ళీ ఆ కొనుగోలు చేసే మిల్లు దగ్గర కూడా మేము ఏర్పాటు చేస్తాం. సో తేమ శాతంలో ఎక్కడ కూడా తేడా రాకుండా మేము జనరేట్ చేసిన స్లిప్పు ఆ స్లిప్కే అనుగుణంగా ఉండేటట్టు రైతుకు ఎక్కడ కూడా మోసం జరగకుండా ఉండడానికి కోసం ఒక పారదర్శకమైన విధానం, ఒక మార్పు తీసుకొస్తున్నాం. 17% న్యాచురల్ సీలింగ్ మీద ఏమన్నా పెంచడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ లో 25 ఉంటుందండి. యంత్రాలతో కటింగ్ ఎట్టి పరిస్థితుల్లో 20% తగ్గదు. దాంతో ఆరబెట్టుకోవడానికి ఒక్కో రైతుకు 2-3 వేలు అవుతుంది. కాబట్టి ఏమన్నా 17 నుంచి 22 వరకు ఏమన్నా కేంద్రంతో మాట్లాడే అవకాశం చేస్తారా? ఏమన్నా ఇంకా దానికి ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు రైతు ఇబ్బంది లేకుండా చేయదలుచుకున్నారా? మీరు ఇంకొంచెం అప్డేట్ చేసుకోవాలండి. 17% నుంచి 24% వరకు మేము వెసులుబాటు కల్పించామండి. మీరు వినండి, ఒక్క నిమిషం వినండి. మీరు ఎక్కడ ఉన్నారో కనపడడం లేదు కానీ ఒక్క నిమిషం మీరు వినండి. సో అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని నిర్ణయాలు, ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందండి. యంత్రాల ద్వారా ఈరోజు జరుగుతున్న ఎక్కువ కటింగ్ ఏదో జరుగుతుందో దాని ద్వారా ఏంటంటే కేవలం తేమ శాతమే కాదు, కొంచెం గడ్డి అటువంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో దీనివలన కొంతమంది రైతులకి నష్టపోయే విధంగా ఈ మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. ఆ పొరపాటు జరగకుండా నేను ఇందాక చెప్పినట్టు తేమ శాతం విషయంలో మాత్రం పొరపాటు జరగదు. 17% నుంచి 24% వరకు మాత్రం ఆ వెసులుబాటు ఉంది. తప్పకుండా దాన్ని ఇంకా సిస్టమేటిక్గా జరిగేటట్టు ఎక్కడ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. ఆయన కనీసం 50 కోట్లు కూడా ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ గురించి. ఆయన ఏం మాట్లాడతాడండి ఈ రోజున చెప్పండి. నిజంగా చెప్తున్నాను, అసలు అది చాలా అవగాహన లేని వ్యక్తిగా నిన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం నిజంగా ఆయన ఆలోచించుంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా నిలబడ్డారు చెప్పమనండి. అదే కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరం ఈ 10 నెలల్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చాం. కొన్ని పంటల విషయంలో అనేక కారణాల వలన ధరలు పూర్తి స్థాయిలో రైతుకి అనుకున్నట్టుగా అది రాలేదనే ఆవేదన ఉన్నది. కానీ దాన్ని మార్చుకునే విధంగా కరెక్ట్గా మేము మన కమర్షియల్ క్రాప్స్ని ఫోర్కాస్టింగ్ విధానం కూడా కొత్తగా తీసుకొచ్చే విధంగా క్యాబినెట్ ఉపసంఘం ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేశారు. అందులో భాగంగా మేము నిపుణుల్ని జాయిన్ చేసుకున్నాం. ప్రతి నెల సమీక్షిస్తున్నాం. ఎప్పుడైనా సరే కొన్ని పంటల విషయంలో ఎక్కడ కూడా రైతు నష్టం కలగకుండా ఒక మార్పు తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము కొన్ని సూచనలు ఇస్తూనే ఉన్నాం. కొనుగోలు చేయాలని చెప్పి రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. రీసెంట్గా ఇప్పుడు జగ్గంపేటలో కూడా వాళ్ళ వెహికల్స్ బంద్ చేసి రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. అది అంటే ఒక విధంగా మేము గర్వపడుతున్నామండి. ఇందాక అన్నట్టు ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము 48 లక్షల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేసాం. 11,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి 24 గంటల లోపే జమ చేసాం. సో మిగతా వ్యవస్థ అంటే మిల్లర్లు కానివ్వండి, దళాలు కానివ్వండి, వాళ్ళని నమ్మకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఒక ఆలోచనతోటి, ఒక కోరికతోటి రైతులు ఎదురు చూస్తున్నారు. తప్పులేదు, కానీ ప్రభుత్వం నుంచి కూడా దానికి ఆ విధంగా మేము సిద్ధం అవ్వాలి. మా రైతు సహాయ కేంద్రాల్లో మేము గోతాలు ఏర్పాటు చేసుకోవడం, అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం. నేను మరొకసారి చెప్తున్నా మీకు, గత సంవత్సరం ఈరోజు వరకు కొన్నది, ఈరోజు కాదు మొత్తం రబీ సీజన్ వరకు కొన్నది 37 లక్షల మెట్రిక్ టన్నులు. అదే మన కూటమి ప్రభుత్వం ఈరోజు వరకు 48 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఇంకొక 8 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి మేము సిద్ధమవుతున్నాం. కొంచెం సమయం ఇవ్వండి. రేపు సాయంత్రం కల్లా
ఒక సుదీర్ఘమైన సమావేశం ఏర్పాటు చేసుకుని వివరాలన్నీ తీసుకుని ఖచ్చితంగా మండల వారీగా టార్గెట్లు పెంచుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్ సార్, ఇప్పుడు ధాన్యానికి కాటా అంటే 75 కేజీలకి 1750 రూపాయలు మా మద్దతు ధర ఉంది సార్, మీరు పెట్టారు. ఫీల్డ్ లెవెల్లో వాస్తవంగా వెళ్తే 1250 రూపాయలకి రైతు అమ్ముకునే పరిస్థితి. ఎందుకంటే మేము కౌలు రైతులు, మాకు సీఎంఆర్ అమ్ముకునే అవకాశం లేదని కౌలు రైతు వ్యక్తం చేసే పరిస్థితి. 100కి వ్యవసాయం చేసే వాళ్ళలో 70% మంది కౌలుదారులే. వాళ్ళకి గతంలో కౌలు హక్కుదారులు పత్రం ఉండేది, లేదని చెప్తున్నారు. దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తున్నారు మీరు? అది కరెక్ట్ కాదండి మీ దగ్గర ఉన్న సమాచారం. ఈ క్రాప్ విధానం, ఈ పంట విధానంలో ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పండిస్తున్నాడో రైతు అతనికే ఆ అర్హత దొరికేటట్టు అన్ని విధాలుగా ఏర్పాట్లు ఇప్పుడు కాదు, ఒక 10 నెలల క్రితం నుంచే మేము చేసుకుంటూ వస్తున్నాం. సో కౌలు రైతు కోసమే నిలబడుతుంది మా ప్రభుత్వం. కౌలు రైతు నష్టపోయే ప్రసక్తే లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సందర్భాల్లో ఏ విధంగా కౌలు రైతుల కోసం అండగా నిలబడ్డామో మరొకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ.